రోమన్ క్యాథలిక్ వచ్చేంత వరకు త్రిత్వం అనే మాటే లేదు, ముగ్గురు దేవుళ్ళు అనే మాటే లేదు. అంతవరకు ఐరేనియస్, ఎఫెస్, పౌలు, అదొక మార్టిన్, వీళ్ళందరూ నమ్మేవారు ఒక్కడే దేవుడు. అపస్టాలిక్ టీచింగ్లో దేనికి విరోధంగా ఈయన మాట్లాడాడు. అప్పుడున్న తప్పుడు బోధలకు, అప్పుడున్న తప్పుడు సిద్ధాంతాలకు వాళ్ళు ఏం చేశారు తెలుసా? హెరోటిక్స్, గ్నోస్టిక్స్ అనే వాళ్ళంతా కూడా, నాలెడ్జ్, తెలివి కలిగిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వాళ్ళు రోమా దేవతలందరినీ తీసుకొని వచ్చి బైబిల్లో ఉన్న పేర్లను, వీటిని, ఈ రెండింటిని మిక్స్ చేసేసి హైబ్రిడైజ్ చేసేశారు, సంకర జాతి చేసేసారు. ఇది ఎవరికి నచ్చలేదు, ఐరేనియస్కి అస్సలు నచ్చలేదు. అందుకే ఇతను ఏమని పిలుస్తారు తెలుసా? ఇప్పటికి కూడా డాక్టర్ ఆఫ్ ది చర్చ్. డాక్టర్ అనగా సరిచేయువాడు. ఇతను ఒక డాక్టర్, ఒక ఫిజిషియన్, ఇతను ఒక డాక్టర్ ఆఫ్ ద థియాలజీ అని కూడా చెప్తారు. ఇతను అప్పుడే మొట్టమొదటిసారి తత్వం అనేది బయటకు వచ్చినది. లేఖనాలను ఎలా చదవాలి, ఎలా గమనించాలి, లేఖనాలను ఎలా స్టడీ చేయాలనో ఇతని యొక్క 5 పుస్తకాలను పెట్టుకుని ఉంటారు థియాలజీలో. థియాలజీ బైబిల్ కాలేజ్ ఉందా? బైబిల్ కాలేజ్లో ఇతని యొక్క పుస్తకాలను పక్కన పెట్టుకుంటాడు. ఎందుకు ఆ పుస్తకాలు రాశాడు ఆయన? వారి యొక్క వలలో పడకుండా ఉండడానికి. అంతేగాని దీన్ని పెట్టుకొని బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయమని ఎప్పుడు ఐరేనియస్ చెప్పలేదు. ఐరేనియస్ కరెక్ట్గానే చేశాడు. ఆయా సంఘకామన ప్రవక్తలు లేకపోతే ఆ యొక్క వర్తమానికులు కరెక్ట్గా వారి యొక్క పరిచయం చేసి వెళ్ళిపోయారు. కానీ తర్వాత వచ్చిన గుంపే దాన్ని ఎట్లా పడితే మార్చేసినది. ఈ యొక్క పుస్తకాలను పెట్టుకొని ఇదే మనం చదవాలి, ఇదే స్క్రిప్చర్స్ యొక్క నిజమైన లేఖనం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి, జ్ఞానించాలని అది తత్వవేత్త ఒక పుస్తకాల్లో ఒక పుస్తకం, ఒక సబ్జెక్ట్ లాగా పెట్టారు.